ఈ రోజు నీ పుట్టినరోజు అని నాకు ముందు తెలిసింటే మంచిగా నిన్నే షాపింగ్కి పోయి కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళం. అయ్యో అత్తయ్య, అవన్నీ ఎందుకు? నేను ఇంకా ఏమైనా చిన్నపిల్లనా? అదేందమ్మా, చిన్నపిల్లలు అయితేనే పుట్టినరోజు జరుపుకుంటారా? పెద్దవాళ్ళు కూడా జరుపుకోవచ్చు. నాకే ఒక మాట ముందరనే చెప్పింటే బాగుండు. అయ్యో అత్తయ్య, ఈ రోజు నా పుట్టినరోజు అని నాకే గుర్తులేదు. మీ కొడుకు ఇంతకు ముందు మా ఊరికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న ఆల్బంలో చూసి నా పుట్టినరోజు గుర్తు పెట్టుకున్నాడు. రేయ్, కనీసం నువ్వనే చెప్పొచ్చు కదా. ఇప్పుడేమైందమ్మా? ఇప్పుడు అవని కోసం కొత్త బట్టలు కావాలి అంతే కదా? అంతే. నేను అవని కోసమని కొత్త బట్టలు ముందరనే కొన్నా. నిజమా? అవునమ్మా, అవనికి సర్ప్రైజ్ చేయడానికి ఇంతగా ప్లాన్ చేసినోన్ని ఆ మాత్రం కొత్త బట్టలు కొనిపెట్టలేనా? మీరు షాపింగ్ ఎప్పుడు చేసినారు? అది కూడా నా కోసం. నిన్న సాయంత్రం చిన్న పనుందని బయటికి పోయినా కదా, అప్పుడే నీకు సర్ప్రైజ్ చేయడానికి కావాల్సిన వస్తువులు బట్టలు మొత్తం కొన్నా. నా కోసం అంతగా అనవసరపు ఖర్చు ఎందుకు? నీకోసం చేసే ఖర్చు అనవసరం ఎట్లయితది? మంచి పని చేసినావురా. ఈ రోజు అవని పుట్టినరోజు గ్రాండ్గా జరుపుదాం. ఏందత్తయ్య మీరు కూడా? అవన్నేం అవసరం లేదు. అవని అట్లే అంటది. తన మాటలేమి పట్టించుకోవద్దు. నువ్వు చెప్పినట్టే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. సరేరా. అవని, నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అత్తయ్య. ఏమైంది? ఏవండి, మీకు ఈ విషయం తెలుసా? ఈ రోజు మన కోడలు అవనిది పుట్టినరోజు. అవునా? నీకే పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ మామయ్య. అవని పుట్టినరోజు గ్రాండ్గా చేయాలని నేను వీడు ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. మరి మీరేమంటారు? మామయ్య, కనీసం మీరేనే చెప్పండి. ఏంది పొద్దున్నే దేని గురించి బాగా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఈ రోజు అవనిది బర్త్డే. హో, వీళ్ళందరికీ అప్పుడే తెలిసిపోయిందే. అవని చెప్పిందేమో. హ్యాపీ బర్త్డే అవని. థ్యాంక్ యూ స్వప్న. మరిప్పుడు డిస్కషన్ ఏంది? నాకు ఇష్టమే. అవని ఇంటి కోడలైనాక ఇది మొదటిసారి వచ్చిన పుట్టినరోజు. అందుకు ఈ పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం నాకు ఇష్టమే. మీరు కూడా ఏంది మామయ్య? నాకు గ్రాండ్ గా పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు. అవని అట్లే అంటది గాని మనం మొత్తం ఏర్పాటు చూసుకుందాం. సరేరా. అవనీకి ఇష్టం లేదు అంటుంది కదా, మీరెందుకు అంతగా బలవంతం చేయడం? అమ్మయ్య, థ్యాంక్ యూ స్వప్న. కనీసం నువ్వైనా నా వైపు మాట్లాడినావు. ఎందుకు మాట్లాడను? నీ పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తే నేను చూస్తూ ఉండగలనా? నీ ముఖానికి కేక్ కట్ చేయడం కూడా దండగే. అలాంటిది గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారంట, గ్రాండ్ గా. అయినా నీకెందుకే మధ్యలో? అవని పుట్టినరోజు అవనికి గుర్తుండిపోయేలాగా సెలబ్రేట్ చేయాలని మా కోరిక. నువ్వు మా వైపు మాట్లాడాల్సింది పోయి అవనికి సపోర్ట్ చేస్తావేంది? అవనికి ఇష్టం లేదు అన్నప్పుడు నేనెందుకు సపోర్ట్ చేస్తా? అలాంటప్పుడు నోరు మూసుకొని ఉండు. మా నిర్ణయానికి అడ్డు చెప్పొద్దు. ఏది ఏమైనా సరే ఈ రోజు అవని పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. అది అవనికి ఇష్టం లేకపోయినా సరే. అది కాదండి. ఇంకా ఏం చెప్పొద్దు అవని. నేను ఏం వినను. కనీసం మా సంతోషం కోసమైనా ఒప్పుకోవచ్చు కదమ్మా. అవునమ్మా. సరే, మీ ఇష్టం. కానీ నాదొక చిన్న కండిషన్. ఏందో చెప్పావని? నా బర్త్డేని మీకు ఇష్టం వచ్చినట్టు సెలబ్రేట్ చేయండి, కానీ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కాడికే, వేరే వాళ్ళు అస్సలొద్దు. సరే అవని, నీ ఇష్ట ప్రకారమే చేస్తాం. థ్యాంక్స్ అండి. రేయ్, ఈ రోజు కోడలిది పుట్టినరోజు కదా, ఇద్దరు కలిసి గుడికి పోయిరా పోండి. అవునరా. అత్తయ్య, ఇంట్లో పనులు పూర్తయినాక పోయేస్తాంలే. ఈ రోజు నువ్వు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. మొత్తం నేను చూసుకుంటా. మీరు గుడికి పోయిరా పోండి. మరేం పర్లేదు అత్తయ్య, ఇంట్లో పనులు పూర్తయినాకనే పోయేస్తాం. మళ్ళీ మీకెందుకు శ్రమ? నాకేమి శ్రమ కాదు. ఇదొక్క రోజు నేను చూసుకుంటా. ఫస్ట్ మీరు తొందరగా రెడీ అయ్యి గుడికి పోయిరా పోండి. సరే అత్తయ్య, మీ ఇష్టం. ఏవండి, ఒకసారి అవని వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసింటే బాగుండు. అవని పుట్టినరోజు నాడు వాళ్ళు కూడా ఉంటే బాగుంటది. నువ్వు చెప్పింది కరెక్టేనే, కానీ ఒక మాట అవనిని కూడా అడిగి అప్పుడు చేద్దాం. సరే అండి, ఫస్ట్ అయితే వాళ్ళు గుడికి పోయిరాని, ఆ తర్వాత మాట్లాడదాం. సరే. టిఫిన్ రెడీ అయ్యింది, మీకు వడ్డిస్తారండి. స్వప్న, నువ్వు కూడా రా. నేనొస్తలే, మీరు పోండి. అమ్మో అమ్మో, ఈ అవని కోసం ఇన్ని ఏర్పాట్లా? నాకు అస్సలు నచ్చలే. దాన్ని ఒక మహారాణిలాగా ట్రీట్ చేస్తున్నారు అందరూ. వాళ్ళ అమ్మ నాన్న చెప్పా చేయకుండా ఇంటికొస్తే నేను వాళ్ళని బాగా అవమానించాలని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నా. వీళ్ళు చూస్తే ఏకంగా వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తామంటున్నారు. చా, నేను అనుకున్నట్టు ఏ ఒక్క పని అయితలేదు. వీళ్ళు ఫోన్ చేసేలోపు వాళ్ళ ఇంటికొస్తే బాగుంటది.
అప్పుడు నేను సూటిగా మాట్లాడొచ్చు. అవని ఎట్లెట్లా గ్రాండ్ గా పుట్టినరోజు జరుపుకుంటావో అది కూడా చూస్తా. నేను రెడీ అయ్యేది ఏం లేదు. నువ్వే తొందరగా రెడీ అయ్యిరా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. సరే అండి. నీకోసం అని నేను 2 కొత్త చీరలు కొనుక్కున్నా. దాంట్లో ఒక చీర ఇప్పుడు కట్టుకో, లోపల కబోర్డ్లోనే పెట్టినా. సరే. ఈ గిఫ్ట్ బాక్స్ సంగతే మర్చిపోయినా. నేను రాత్రి ఓపెన్ చేస్తా అంటే వద్దు అన్నారు. పొద్దునేకి ఓపెన్ చెయ్యి అన్నారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయొచ్చా? చేయొచ్చు. సరే అయితే. ఇందులో ఏముంది? నువ్వు ఫస్ట్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సరే ఆగండి. ఇందులో ఏదో బాక్స్ ఉంది. ఇంకెందుకు లేటు, బాక్స్ ఓపెన్ చెయ్యి. అవని నచ్చిందా? ఈ బంగారు నగలన్నీ నీకే. అసలేంటండి ఇది? నా కోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరమా? నాకే బంగారు నగలు కొనమని మీకు చెప్పినానా? అదేందావని అట్లంటున్నావు? ఇది నేను నీ బర్త్డే కోసం ఇస్తున్న గిఫ్ట్. నిన్ని అడిగి ఇవ్వాలా ఏంది? నాకే నచ్చిన గిఫ్ట్ నీకిచ్చినా. అసలు మీకు డబ్బులంటే కొంచెం కూడా లెక్కే లేదు. ఇప్పుడు బంగారం రేట్లు మండిపోతున్నాయి. అలాంటి టైంలో నా కోసం ఇంత బంగారు కొనడం నాకు నచ్చలే. హో, నీ ప్రాబ్లం అదే. నువ్వేమీ కంగారు పడొద్దు. ఈ బంగారు నగలు నేను ఇప్పుడు కొన్నేటివి కాదు. నేను పెళ్లికి ముందు నా కాబోయే భార్య కోసమని కొన్నాను. అంటే పల్లవి కోసం కొన్నారు? అయ్యయ్యో, అదేం లేదు. మనం ఎంత కాదనుకున్నా నేను నీ మెల్లో తాళి కట్టినా. నేను నీకు విడాకులిచ్చి పల్లవి మెల్లో తాళి కట్టే వరకు నువ్వే నా భార్యవి. అదీ కాక ఈరోజు నీ బర్త్డే. అందుకే నేను కొన్న నగలు నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనిపించింది. అయినా కూడా నేను జీవితాంతం నీకు భార్యలాగా ఉండను. మీరు మీ కాబోయే భార్య కోసం కొన్నప్పుడు ఇవి పల్లవికి ఇవ్వండి, నాకేమొద్దు. ప్లీజ్ అవని, నేను నా మనస్ఫూర్తిగా ఇవి నీకిస్తున్నా. ఇంకేం మాట్లాడకుండా తీసుకోవని. నువ్విప్పుడు ఇవి తీసుకోకపోతే నేను మస్తు ఫీల్ అయితా. ప్లీజ్ అవని, తీసుకోవచ్చు కదా. సరే తీసుకుంటా, కానీ నాదొక కండిషన్. ఏంది? మీరు ఫ్యూచర్లో పల్లవి మెల్లో తాళి కట్టిన మరుక్షణం మీ నగలు మీకు తిరిగిచ్చేస్తా. ఈ కండిషన్ మీకు ఓకే అయితే చెప్పండి, ఈ నగలు తీసుకుంటా. ఇది మరీ అన్యాయం అవని. మీరు ఏమన్నా అనుకోండి, నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నేను ఇవి తీసుకుంటా, లేకపోతే లేదు. ఇంక చేసేదేముంది? నువ్వు పెద్ద మొండిదానివి. నిన్ని కన్విన్స్ చేయడం నా వల్ల కాదు. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ సాయంత్రానికి మాత్రం ఈ నగలే వేసుకోవాలి. సరేనండి, థ్యాంక్ యూ. నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు. నువ్వు తొందరగా రెడీ అయ్యిరా, నీకోసం వెయిట్ చేస్తుంటా. సరే అండి. మిమ్మల్ని నేను బాధ పెడుతున్నాను అర్థమవుతుంది. సారీ అండి. హలో అక్క. స్వప్న చెప్పు. మీ అత్తయ్య మామయ్య బయలుదేరినారా? వాళ్ళు బయలుదేరి ఛాన్సేపు అవుతుంది. అమ్మయ్యా. ఏమైంది స్వప్న? ఇంకేం కావాలి? మనం అనుకున్నట్టు ఈడ ఒక్కటిగా జరుగుతలేదు. అంటే ఈడ మా ఇంట్లో వాళ్ళందరూ అవని బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తున్నారు. ఏంది నిజమా? అవునక్క, మా ఇంట్లో వాళ్ళందరూ దాన్ని ఒక మహారాణిలాగా ట్రీట్ చేస్తున్నారు. నాకి అస్సలు నచ్చుతలేదు. అదీ కాక రాత్రి ఏమైందో తెలుసా? ఏమైంది? తన పుట్టినరోజు గురించి అవని చెప్పకపోయినా మా అన్నయ్య స్వయంగా గుర్తుపెట్టుకొని రాత్రి దానికి సర్ప్రైజ్ ఇచ్చినాడంట. నేను మేడపైకి కూడా పోయి చూసినాను. మా అన్నయ్య దాంతో కేక్ కట్ చేయించి బాగా సెలబ్రేట్ చేసినాడు. నాకే అర్థం కాంది ఇదే. మీ అన్నయ్యకి అవని అంటే ఇష్టం లేదు, త్వరలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటావు. కానీ మీ అన్నయ్య అవని పైన చూపించే కేరింగ్ మాత్రం అవని పైన ఎంత ప్రేమ ఉందో అన్నట్టే ఉంటది. అవునక్క, నువ్వు చెప్పేది నిజమే. నాకు కూడా మా అన్నయ్యని చూస్తే అట్లే అనిపిస్తుంది. మా అన్నయ్య ఆ పల్లవిని పెళ్లి చేసుకునేలోపు ఈ అవని మా అన్నయ్యని పూర్తిగా మార్చేస్తుందేమో. అట్లా జరగకుండా ఉండడానికే కదా నువ్వు కష్టపడి ఆడ ప్రెగ్నెంట్ డ్రామా ఆడుతున్నావు. కానీ ఏం చేస్తావు? నేను ఎంత ట్రై చేస్తున్నా నా ప్లాన్లన్నీ స్పాయిల్ అవుతున్నాయి. ఈ రోజు కూడా నాకు ఏం చేయాలో అసలు అర్థమైతలేదు. నువ్వే అట్లంటే ఎట్లా? మన గోల్ ఏందో నీకు బాగా తెలుసు కదా. అవని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పుట్టింట్లో వచ్చి ఉండాలి. ఈ రోజే నీకు మంచి ఛాన్స్. ఎలాగో మా అత్తయ్య మామయ్య ఆడుకొస్తున్నారు, వాళ్ళని ఎట్లో గట్లా బాధపడేలాగా చెయ్యి. దాంతో అవని కూడా డల్ అవుతుంది. ఏంది డల్ అయ్యేది? ఇప్పుడు అవని నాకి అస్సలు భయపడదు, అదే నన్ను బాగా భయపెడుతుంది. ఏమైంది? నా కర్మగాలి నిన్న దాని ముందరనే పపాయి తిన్నా. దాంతో నేను ప్రెగ్నెంట్ కాదని దానికి బాగా డౌట్ వచ్చింది.
నిన్న నా అదృష్టం బాగుంది, అందుకే ఇంట్లో ఎవ్వరు లేరు. లేకపోతే ఈ పాటికి నేను నా అత్తింట్లో కూర్చునేదాన్ని. మరి అవని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా? నేనే దాన్ని కాళ్ళ వేళ పడి ఎట్లో గట్లా మేనేజ్ చేసిన. అయినా స్వప్న, నువ్వు అంత నిర్లక్ష్యంగా ఎట్లున్నావు? ఎవరికైనా సరే పపాయ తింటే డౌట్ రాదా? నాకే అంత జ్ఞానం యాడేర్చింది. నేను నిజంగా ప్రెగ్నెంట్ అయితే అవన్నీ తెలుసుకునేదాన్ని. సరే సరే, జరిగిందేమో జరిగింది. ఇప్పటి నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే అక్క, నేను చెప్పింది గుర్తుంది కదా? ఆడ జరిగేది ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు. సరే అక్క, నేనుంటా. అవని, రెడీ అయినావా? అయిపోయిందండి, వస్తున్నా. నాకి ఈ చీర బాగుందే? ఏవండి? ఏమైంది ఈయనకి? ఏవండి? అవని, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. ఎంతైనా చీర మీ సెలక్షన్ కదా, అందుకే ఇంత బాగుందేమో. అవని, నీకి ఈ చీర ఎంత బాగా నొప్పిందో తెలుసా? నీకి నా డిస్టే తగిలితట్టుంది. థ్యాంక్స్ అత్తయ్య, ఈ క్రెడిట్ మొత్తం మీ కొడుకుదే. నా కోసం తెచ్చిన 2 చీరలు చాలా బాగున్నాయి, నాకి బాగా నచ్చినాయి. నీ టేస్ట్ గురించి నాకు బాగా తెలుసు, అందుకు నీకు నచ్చేలాగే శారీస్ తీసుకున్నా. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మాట్లాడింది చాలు, బయలుదేరండి. ఇప్పటికే మస్తు లేట్ అయింది. సరే అత్తయ్య, పదండి. నిజంగంటే అవని ఈ చీరలో బంగారు బొమ్మలాగే ఉంది. అవని, ఎక్కు. వస్తున్నా. ఇంకా బైక్ స్టార్ట్ చేయండి. అత్తయ్య. చెప్పాబి. పల్లవి ఏడుంది? అదేంది, మీ రూమ్ లో లేదా? లేదత్తయ్యా. అయితే బయట బాల్కనీ దగ్గర కూర్చేయింటది. సరే అత్తయ్యా, నేను పోయి చూస్తలే. అభి, నువ్వు ఏమనుకోనంటే నిన్నొకటి అడగొచ్చా? ఏందో అడగండి. నా కూతురు పల్లవి నీతో మంచిగానే ఉంటుందే? అదేందత్తయ్యా సడన్ గా అట్లా అడిగినారు? ఏమో అభి, దాని మాటలు, దాని కోపము, దాని ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. నువ్వు నిజం చెప్పు, అది నిజంగంటే నీతో మంచిగానే ఉంటుందే? ఇప్పుడు ఏమని చెప్పాలి? నేను ఒకవేళ నిజం చెప్తే అత్తయ్య ఖచ్చితంగా పల్లవిని తిడుతుంది. అడిగేది నిన్నే. పల్లవి నాతో మంచిగానే ఉంటది, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. అమ్మయ్యా, మొత్తానికి మన కూతురు ఇంటికి వచ్చేసినాం. రండి లోపలికి పోదాం. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.